వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇది FCI ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేటగిరీ 3 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో మనకి 5043 అసిస్టెంట్ గ్రేడ్ 3 సంబంధించి మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈరోజు స్టార్ట్ అవుతున్నది. అంటే 6th September 2022. ఇంకా ద లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఈజ్ 5th October అనమాట. 5/10/2022 ఈవినింగ్ 4 o'clock అయితే ఈ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఎండ్ అయిపోతుంది. దీనికి సంబంధించి మనకి బేసిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ అప్లై ఆన్లైన్ రిక్వైర్మెంట్స్ అండ్ అప్లై ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో అయితే ఉన్నాయి. ఈ లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఇవ్వబడింది. ఇది డౌన్లోడ్ చేసుకుంటే పూర్తి వివరాలు అయితే ఇక్కడ పొందొచ్చు. ఇది అడ్వర్టైజ్మెంట్ 01/2022 అనమాట. ఇక్కడ జోనల్ వైజ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఒక జోన్కి ఒక పోస్ట్కి అయితే మనం అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఏ జోన్కి అయినా కూడా ఇక్కడైతే మనకి శాలరీ పర్టికులర్స్ అయితే ఉన్నాయి వేకెన్సీ వైజ్. ఇక్కడ ఏజ్ లిమిట్ యాజ్ ఆన్ 1st August 2022కి అయితే మనం చూసుకోవాలి. యాజ్ ఆన్ 1st August 2022కి అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో గ్రేడ్ 3కి ఒక హిందీకి తప్పించి మిగతా వాటికి 27 years అయితే ఇచ్చారు. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది. ఇంకా హిందీకి సంబంధించి 28 years అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా స్టెనోగ్రాఫర్కి 25 years. ఇంకా ఇంజనీరింగ్ వేకెన్సీస్కి సంబంధించి 28 years అయితే ఫర్ జనరల్ క్యాండిడేట్స్కి అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ యాజ్ యూజువల్గా అప్లికబుల్ అయితే అవుతుంది. ఇంకా క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి మోస్ట్లీ మనకి ఎనీ డిగ్రీ, బీకామ్, బీఎస్సీ అయితే ఇచ్చారు. ఇంకా ఇంజనీరింగ్ వేకెన్సీస్కి సంబంధించి డిగ్రీ ఇన్ పర్టికులర్ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్ డిప్లొమా అయితే అడుగుతున్నారు. ఇంకా డీటెయిల్స్ అయితే వేకెన్సీ వైజ్ అయితే ఉన్నాయి. ఇంకా మనకి ఫీజు విషయానికి వచ్చేసరికి SC, ST, PWD అండ్ ఉమెన్ ఎవరైతే ఈ SC, ST, PWD అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఫీజు పూర్తిగా మినహాయింపు అనమాట. దే నీడ్ నాట్ పే ఎనీ ఫీజు. ఇంకా UR, EWS, OBC ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే 500 rupees ఆన్లైన్లో అయితే మనం అప్లికేషన్ ప్రాసెస్లో అయితే మనం పే చేయాలి. దీనికి సంబంధించి మనకి phase 1 అండ్ phase 2కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది క్లియర్గా. క్యాండిడేట్స్ ఇది డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకొని అప్లికేషన్ పెట్టే ముందు చూసుకోవటం బెటర్. ఇంకా ఇక్కడ అప్లికేషన్ ఆన్లైన్ రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి మనం ఫోటో అప్లోడ్ చేయాలి. మనం 4.5 centimeters into 3.5 centimeters. ఇంకా 200 into 230 pixelsలో 20 to 50 KB మధ్య మనం JPGలో రీసెంట్ పాస్పోర్ట్ ఫోటో మనం స్కాన్ చేసి పెట్టుకోవాలి. ఇంకా సిగ్నేచర్ కూడా మనం బ్లాక్ ఇంక్ పెన్తో ఒక వైట్ పేపర్ మీద అయితే 140 into 60 pixelsలో 10 to 20 KB మధ్య JPGలో డౌన్లోడ్ చేసి అయితే పెట్టుకోవాలి స్కాన్ చేసి. ఇంకా లెఫ్ట్ థంబ్ ఏదైతే ఉందో మనం బ్లాక్ కానీ బ్లూ ఇంక్ దీనికి ఉపయోగించుకోవచ్చు వైట్ పేపర్ మీద. 240 into 240 డైమెన్షన్స్తో 20 to 50 KB మధ్య అయితే మనం స్కాన్ చేసి లెఫ్ట్ థంబ్ కూడాను మనం డెస్క్టాప్ మీద అలాగా పెట్టుకుంటే ఈజీగా అప్లోడ్ చేసుకోవచ్చు అప్లికేషన్ ప్రాసెస్లో. ఇంకా డిక్లరేషన్ ఏదైతే ఉందో మనం వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్ పెన్తో ఇంగ్లీష్లో అయితే మనం ఇలా రాసుకోవాలి. ఐ అనాలి, ఫస్ట్ కామా పెట్టుకోవాలి. పెట్టుకొని మీ పేరు ఏదైతే ఉందో అది రాసుకోవాలి, పూర్తిగా కామా పెట్టాలి. Hereby declare that all the information submitted by me in the application form is correct, true and valid. Full stop పెట్టి I will present the supporting documents as and when required. ఇలాగ రాసుకొని నీట్గా వైట్ పేపర్ మీద దాన్ని అయితే మనం స్కాన్ చేసుకోవాలి. 800 into 400 pixelsలో 10 into 5 centimeters యొక్క డైమెన్షన్స్లో 50 నుంచి 100 KB మధ్య JPGలో మనం స్కాన్ చేసి డౌన్లోడ్ చేసుకొని పెట్టుకుంటే డెస్క్టాప్ మీద మన అప్లికేషన్ ఆన్లైన్లో అయితే మనం అప్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి అఫీషియల్ నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ పెట్టే ముందు ఇవన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదా ఈ అన్నీ చెక్ చేసుకోండి. అన్నీ కూడా క్వాలిఫికేషన్స్ అన్నీ, ఏజ్ అండ్ ఈ రిక్వైర్మెంట్స్, అప్లై ఆన్లైన్ ఫోటో, లెఫ్ట్ థంబ్ అన్నీ జాగ్రత్తగా చూసుకొని. ఫ్రెండ్స్, ఇది అఫీషియల్ లింక్ ఫర్ అప్లై ఆన్లైన్. ఇక్కడ మనకి జోన్ వైజ్ అయితే సపరేట్ బటన్స్ అయితే ఇచ్చారు, లింక్స్. మనం అప్లై చేసే ముందు అయితే మనం ఏ జోన్ నుంచి ఏ పోస్ట్కి ఏ కేటగిరీకి మనం అప్లై చేస్తున్నాం అనేది ఇక్కడ ఈ నోటిఫికేషన్లో చెక్ చేసుకోవాలి. ఒక క్యాండిడేట్
ఒక జోన్ నుంచి ఒక పోస్ట్కి మాత్రమే అప్లై చేసుకోవచ్చు. అయితే ఏ జోన్ నుంచి అయితే మనం అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఏ జోన్ నుంచి అయినా మనం అప్లై చేయొచ్చు. కాకపోతే ఒక జోన్ ఒక పోస్ట్ అనమాట. సపోజ్ మనం ఇక్కడ సౌత్ జోన్ తీసుకున్నాము. ఇక్కడ లింక్ ఇలా వస్తుంది. ఇక్కడైతే మనం క్లిక్ చేయాలి. ఇదైతే మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 01/2022 FCI కేటగిరీ 3 జోన్ వైజ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ నాన్ ఎగ్జిక్యూటివ్స్ ఇన్ FCI. స్టార్టింగ్ డేట్ 6th September 2022. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ 5th October 2022. ఇక్కడైతే మనకి క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అయితే ఉంది. దీని మీద క్లిక్ చేయాలి. మనకి ఈ ఫామ్ అయితే వచ్చింది. ఫస్ట్ ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్ అయితే ఇవ్వాలి. అప్ టు 35 క్యారెక్టర్స్ యాజ్ పర్ 10th క్లాస్ ఆర్ SSC మేము. ఇక్కడైతే సేమ్ ఫస్ట్ నేమ్ కన్ఫర్మ్ చేయాలి. ఇంకా మీ యొక్క మిడిల్ నేమ్ ఇవ్వాలి. మీ యొక్క మిడిల్ నేమ్ అయితే ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇక్కడ లాస్ట్ నేమ్ ఇవ్వాలి. మీ యొక్క లాస్ట్ నేమ్ అదైతే ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇంకా ఇక్కడ మీ యొక్క 10 digit యాక్టివ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అదైతే ఇక్కడ ఇవ్వాలి. సేమ్ మొబైల్ నెంబర్ ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇక్కడ ఆల్టర్నేటివ్ సెకండ్ మొబైల్ నెంబర్ ఉంటే ఎంటర్ చేయాలి. అదర్వైజ్ అవసరం లేదు, అది ఆప్షనల్. ఇంకా ఇక్కడైతే మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలి. ఇక్కడైతే డొమైన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే ఫుల్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలి. సపోజ్ XYZ అనుకుంటే ఇక్కడ XYZ ఇవ్వాలి. ఇక్కడైతే జీమెయిల్ హాట్మెయిల్ అదైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే కంప్లీట్ ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయాలి. సపోజ్ xyz@gmail.com అలాగా మీ యొక్క ఈమెయిల్ ఐడిని కంప్లీట్గా అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ సెక్యూరిటీ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. సేవ్ అండ్ నెక్స్ట్ అనాలి. ఇది ఏమైనా కన్ఫ్యూజ్గా ఉంటే దీని మీద క్లిక్ చేస్తే ఇది రిఫ్రెష్ అవుతుంది. ఇది ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ అయితే మనం తప్పు లేకుండా అయితే ఎంటర్ చేసుకోవాలి. మిస్టేక్స్ ఉంటే తర్వాత మనకి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని మనం అయితే ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అనాలి. సేవ్ అండ్ నెక్స్ట్ అన్నాము. ఆర్ యూ షూర్ డేటా ఎంటర్డ్ ఈస్ కరెక్ట్ అని అడుగుతున్నది. నో చేంజ్ ఎడిట్ ఆఫ్ అప్లికేషన్ విల్ బి అలౌడ్ ఆఫ్టర్ కంప్లీట్ రిజిస్ట్రేషన్ అని అంటున్నది. మనం రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత అయితే ఇవి మనం మార్చుకునే అవకాశం ఉండదు. కాబట్టి ఈ ఈమెయిల్ ఐడిను ఈ డీటెయిల్స్ మన నేమ్ ఈ మొబైల్ నెంబరు ప్రాపర్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని మనం ఓకే అనాలి. ఫ్రెండ్స్ మనం ఓకే అన్నాము. ఇక్కడైతే మనం యువర్ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ ఈజ్ నెంబర్ సోన్స్ అని వచ్చింది, పాస్వర్డ్ సోన్స్ అని వచ్చింది. మన మెయిల్కి అయితే ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తాయి. అయినప్పటికీ మనం ఒక పేపర్ మీద అయితే వీటిని నోట్ చేసుకొని పెట్టుకొని కిందకు వస్తే ఇక్కడ మనం ఫోటోగ్రాఫ్ ఇందాక ఏదైతే చెప్పామో ఆ సైజుల్లో అయితే మనం ఇక్కడ ఇచ్చారు. డైమెన్షన్స్లో మనం ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయాలి, టిక్ ఆన్ చేయాలి ఇక్కడ. అలాగే ఇక్కడ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, ఇక్కడ టిక్ ఆన్ చేయాలి. నెక్స్ట్ అయితే అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం నెక్స్ట్ అనాలి. నెక్స్ట్ అన్నాము. ఇక్కడైతే మనకి థర్డ్ ట్యాబ్కి అయితే వచ్చాము. ఇక్కడైతే మనం జోన్ అయితే అడుగుతున్నది మనకి. ఇక్కడ ఫస్ట్ జోన్ నార్త్ జోనా, సౌత్ జోనా, ఈస్ట్ జోనా, వెస్ట్ జోనా, మనం ఏ జోన్ నుంచి అప్లై చేస్తున్నాం అనేది మనకి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ పోస్ట్ మనం ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నామో ఆ పోస్ట్ అయితే ఇక్కడ ఇవ్వాలి. తర్వాత ఇక్కడ పోస్ట్ కోడ్ D ఆటోమేటిక్ అయితే వచ్చింది. ఇక్కడ కేటగిరీ మీ యొక్క కేటగిరీ ఏదైతే ఉందో SC ST OBC EWS UR ఏదైతే అదైతే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నో చేంజ్ ఇన్ కేటగిరీ అని అంటున్నది. మనం ఒకసారి కనుక ఈ చూజ్ చేసుకున్న తర్వాత దాన్ని మార్చుకునే అవకాశం అయితే ఉండదు. ఇంకా ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ PWD క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలి. ఎస్ అయితే కనుక టైప్ ఆఫ్ డిజబిలిటీ అండ్ డిజబిలిటీ కేటగిరీ అవన్నీ కూడా స్క్రైబ్ కావాలా, అవన్నీ కూడా డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. నో అంటే కనుక అవసరం లేదు, కిందకు వచ్చేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఆర్ యూ సీకింగ్ రిలాక్సేషన్ అండర్ విడో డైవర్స్ ఉమెన్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళైతే కనుక ఎస్ పెట్టుకోవాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలి. ఇంకా ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ నో పెట్టాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎస్ అయితే కనుక ఇక్కడ లెంత్ ఆఫ్ సర్వీస్, ఇక్కడ స్టార్టింగ్ డేట్ అవన్నీ అయితే ఇవ్వాలి, అదర్వైజ్ అయితే అవసరం లేదు. ఇంకా ఆర్ యూ ఏ డిజబుల్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అడుగుతున్నది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఇంకా ఆర్ యూ ఏ డిపెండెంట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కిల్డ్ ఇన్ యాక్షన్
దానికి సంబంధించినటువంటి డిపెండెంట్ అయితే కనుక ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్ మీద ఆధారపడ్డ వాళ్ళు అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ నో పెట్టాలి. ఇక్కడ ఆర్ యూ సర్వింగ్ డిఫెన్స్ పర్సనల్, డిఫెన్స్లో వర్క్ చేస్తూ ఉంటే ఎస్, అదర్వైజ్ నో అని పెట్టాలి. ఇంకా ఇక్కడ ఎస్ అయితే కనుక వారి ఇక్కడ పీరియడ్ ఆఫ్ సర్వీస్ ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి, అదర్వైజ్ అవసరం లేదు. ఇంకా ఇక్కడ ఆర్ యూ డిపార్ట్మెంటల్ FCI ఎంప్లాయీ అయితే కనుక ఎస్, అదర్వైజ్ నో. నెక్స్ట్ ఇక్కడ ఎస్ అయితే కనుక దానికి సంబంధించినటువంటి వాళ్ళు గ్రూప్ ఏదైతే ఉందో అదైతే సెలెక్ట్ చేసుకోవాలి, FCI ఎంప్లాయీస్, అదర్వైజ్ అవసరం లేదు. డూ యూ బిలాంగ్స్ టు రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో అనాలి. ఇంకా ఇక్కడ సిటిజన్షిప్ ఏదైతే ఉందో మనది ఇండియన్ నేషనాలిటీ అయితే ఇవ్వాలి. ఇంకా ఇక్కడ స్టేట్ ఆఫ్ ఎగ్జామినేషన్, మనం ఏ స్టేట్లో అయితే ఎగ్జామినేషన్ రాయాలనుకుంటున్నామో ఆ స్టేట్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ phase 1 ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే వస్తున్నాయి. సపోజ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చాము, ఇక్కడ వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ వచ్చాయి. నెల్లూరు, విజయవాడ, కాకినాడ, కర్నూలు, తిరుపతి, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు అయితే వచ్చాయి. ఇంకా ఇక్కడ మనకి స్టేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్ ఫర్ phase 2 అదైతే మనం సెలెక్ట్ చేసుకున్నాం. దానికి సంబంధించినటువంటి టెస్ట్ సెంటర్స్ 4 వచ్చినాయి, అదైతే మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాలి, యాజ్ పర్ 10th క్లాస్ అనమాట. ఫస్ట్ ఇక్కడ డే ఇవ్వాలి, మంత్ ఇవ్వాలి, ఇయర్ ఇవ్వాలి. అలాగే జెండర్ మేల్ ఫీమేలా సెలెక్ట్ చేసుకోవాలి. డూ యూ హ్యావ్ ట్విన్ బ్రదర్ సిస్టర్స్, ఎవరైనా కమలలో ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళైతే ఎస్ పెట్టుకోవాలి. వాళ్ళు మేలా ఫీమేలా వాళ్ళ నేమ్స్ అయితే ఇవ్వాలి, అదర్వైజ్ అవసరం లేదు నో పెడితే. ఇంకా కూడా మెరిటల్ స్టేటస్ ఏదైతే ఉందో మ్యారీడా, అన్మ్యారీడా, సింగిలా, వీడోనా, డైవర్స్, దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్ ఏదైతే ఉందో 35 క్యారెక్టర్స్ వరకు యాజ్ పర్ 10th క్లాస్ అయితే ఇవ్వాలి. ఇక్కడ మీ యొక్క మదర్ నేమ్ అయితే ఇవ్వాలి. మ్యారీడ్ అయితే కనుక ఇక్కడ స్పౌజ్ నేమ్ అయితే ఇవ్వాలి. మ్యారీడ్ పెడితే ఇది హైలైట్ అవుతుంది, స్పౌజ్ నేమ్ అయితే ఇవ్వాలి. ఇక్కడ అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ అడ్రస్ 1, అడ్రస్ 2, అడ్రస్ 3. ఇంకా ఇక్కడ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో మీది అదైతే సెలెక్ట్ చేసి ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇంకా ఇక్కడ స్టేట్ మీరు అది ఏ స్టేట్ యొక్క పర్మనెంట్ రెసిడెంట్ డొమిసైల్ అదైతే ఇవ్వాలి. ఇక్కడ పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయాలి. సపోజ్ మనకి ఇక్కడ ఈ కరస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే టిక్ ఆన్ చేసుకుంటే అది ఇక్కడికి వచ్చేస్తుంది కిందకి. లేకపోతే కనుక ఇవన్నీ కూడా సెపరేట్గా అయితే మీరు ఎంటర్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ GST ఇన్వాయిస్ కోసం అయితే మన కమ్యూనికేషన్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అయితే అడుగుతున్నది, అదైతే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఫీజు అయితే వచ్చింది, జనరల్ ఇచ్చాం కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం నెక్స్ట్ స్టెప్కి అయితే వచ్చాము. మనకి ఇక్కడ మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో ఆ పోస్ట్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ అయితే మనం తప్పనిసరిగా అయితే ఇవ్వాలి, మ్యాండేటరీ. ఇక్కడ మనకి డిగ్రీ, డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇంకా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అదర్ డీటెయిల్స్ అయితే వచ్చాయి. ఫస్ట్ ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ పాస్ డిగ్రీ అయితే వచ్చింది. మనం ఆర్ట్స్, సైన్స్, కామర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా డే, మంత్, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏదైతే ఉందో అదైతే ఇవ్వాలి. ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే ఇవ్వాలి. గ్రేడ్ ఉంటే కనుక ఇక్కడ మనకి ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అయితే ఇవ్వాలి, ఏదైతే అది. ఇక్కడైతే మన పర్సంటేజ్ గ్రేడ్ ఉంటే దాని పర్సంటేజ్లోకి మార్చుకొని అయితే ఎంటర్ చేసుకోవాలి. నేను ఇచ్చినటువంటి ఈ పోస్ట్కి అయితే ఓన్లీ గ్రాడ్యుయేషన్, ఎనీ గ్రాడ్యుయేషన్ కాబట్టి యాజ్ ఆన్ August 1, 2022కి డిగ్రీ ఇస్తే సరిపోతుంది. ఇంకా వేరే పోస్ట్స్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి డిప్లొమా వాళ్ళైతే డిప్లొమా ఏదైతే అదైతే వాళ్ళు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా ఇక్కడ ఎక్స్పీరియన్స్కి సంబంధించినటువంటి కాలమ్స్ అయితే ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఎస్ పెట్టాలి. యూ హ్యావ్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్స్ అనేది ఎస్ పెట్టుకోవాలి, మనకు అక్కడ అడిగారు కాబట్టి నోటిఫికేషన్లో. ఇక్కడైతే మనం ప్రజెంట్ వర్క్ చేస్తూ ఉంటే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలి. నో పెడితే కనుక డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎస్ పెడితే కనుక మనం ఎక్కడ వర్క్ చేస్తున్నామో, ఎప్పటి నుంచి ఎంతవరకు వర్క్ చేసాము, నేచర్ ఆఫ్ డ్యూటీస్, ఎందుకు రిలీవ్ అయ్యామో అవైతే ఇక్కడ ఇవ్వాలి. కింద మనం అయితే ఇక్కడ లాంగ్వేజెస్, సపోజ్ తెలుగు, రీడ్, రైట్, స్పీక్, అలాగే హిందీ, మనకి ఏ లాంగ్వేజెస్ అయితే వచ్చు 3 లాంగ్వేజెస్, రీడ్, రైట్, స్పీక్ అయితే ఇలాగా టిక్ పెట్టుకొని సేవ్ అండ్ నెక్స్ట్ అయితే అనాలి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ అప్లికేషన్ అయితే మన ప్రివ్యూ అయితే విజిబుల్ అవుతున్నది. ఇక్కడ అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ వచ్చాయి. మనం ఇచ్చినటువంటి ఎంటర్ చేసినటువంటి అన్ని డీటెయిల్స్ కంప్లీట్గా వచ్చాయి. ఇది 1-4 సార్లు అయితే మనం చెక్ చేసుకోవాలి, మెమోస్ అని దగ్గర పెట్టుకొని. ఎందుకంటే మనం ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత కంప్లీట్ రిజిస్ట్రేషన్ అన్న తర్వాత మనకి మార్చుకునే అవకాశం అయితే ఎట్టి పరిస్థితిలో ఉండదు.
సో ఒకసారి 4 సార్లు చెక్ చేసుకొని అయితే మీరు ఇక్కడ కంప్లీట్ రిజిస్ట్రేషన్ అయితే అనండి. ఇక్కడైతే మన డిక్లరేషన్ ఎస్ పెట్టాలి. ఇది ఐ గివ్ మై కన్సెంట్ టు షేర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఎన్సిఎస్. ఇంకా ఇక్కడైతే మనం ఐ అగ్రీ అయితే అనాలి. ఇక్కడ కంప్లీట్ రిజిస్ట్రేషన్ అనాలి. ఇక్కడ ఆర్ యూ షూర్ వాంట్ టు కంప్లీషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అని అడుగుతున్నది. ఎందుకంటే మనకి క్యాన్సిల్ అనుకొని బ్యాక్కి వెళ్ళి మనం ఎడిట్ చేసుకోవచ్చు, అదర్వైజ్ ఓకే అనొచ్చు. అగైన్ ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ కన్ఫర్మేషన్, ఆర్ యూ షూర్ టు కంటిన్యూ అంటున్నది. మనం ఓకే అన్నాము. ఇలాగైతే వచ్చింది. ఇక్కడ మన థంబ్ ఇంప్రెషన్ ఇంకా డిక్లరేషన్ అయితే మనం అప్లోడ్ చేసి సెక్యూరిటీ కోడ్ ఇచ్చి సేవ్ అండ్ నెక్స్ట్ అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ మనకి ఫీజ్ కాలంకి అయితే వచ్చా. నేను జనరల్ ఇచ్చాను కాబట్టి నాకు 500 రూపీస్ అయితే ఫీజ్ అయితే చూపిస్తుంది. ఇక్కడైతే క్యాప్చర్ ఇవ్వాలి. SXDH. నెక్స్ట్ మనం సబ్మిట్ అన్నాము. అది షూట్ వాంట్ టు సబ్మిట్ అంటుంది. ఓకే అన్నాము. ఇక్కడైతే మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతున్నది. ఇక్కడ మనకి డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఏవైతే మనకి అవకాశం ఉందో అవైతే మనం కార్డ్ నెంబర్ డీటెయిల్స్ ఇచ్చేసి ఫీజ్ అయితే ఓటీపీ వెరిఫై చేస్తే ఫీజ్ అయితే పే అవుతుంది. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ మనకి ఈమెయిల్ ఐడికి వచ్చిన దాంతో మనం లాగిన్ అయ్యి క్యాప్చర్ ఇచ్చేస్తే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే వస్తుంది. అది ప్రింట్ తీసుకొని మనం అయితే దగ్గర పెట్టుకోవాలి ఫర్ ఫ్యూచర్ యూజ్. ఫ్రెండ్స్ ఇది FCIకి సంబంధించి జోన్ కేటగిరీ 3 అసిస్టెంట్ గ్రేడ్ 3 5043 వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ కంప్లీట్ ప్రాసెస్.